స్టార్ హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని విజయ్ కానీ కుటుంబ సభ్యులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతానికి విజయ్ దేవరకొండ కానీ ఆయన టీం కానీ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జూలై 31న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మిస్తున్నారు. నిజానికి కింగ్డమ్ సినిమా మొదట మార్చి 30న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. ఈ నివేదిక ప్రకారం నెట్ఫ్లిక్స్ మొదట మేకర్స్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. కానీ సినిమా విడుదలలో ఆలస్యం కారణంగా ఓటీటీ ప్లాట్ఫామ్ వీలైనంత త్వరగా సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని ఒత్తిడి చేసిందట. పెద్ద మల్టీప్లెక్స్ చైన్ల మద్దతు లేకుండా హిందీ వర్షన్ను థియేటర్లలో విడుదల చేయడం లాభదాయకం కాదు. పైగా థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలో విడుదల కావాలంటే కనీసం 8 వారాల గ్యాప్ ఉండాలి.